సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారి జేబులకు చిల్లు పెట్టేందుకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రణాళిక సిద్ధం చేసుకుంది. పండుగకు ఉండే రద్దీని ఆసరాగా చేసుకుని ప్రయాణికుల నుంచి భారీ వసూళ్లకు దిగుతోంది. ఇప్పటికున్న ఛార్జీలకు 50% అదనంగా రుసుములు వసూలు చేయనుంది. పండుగల సమయాల్లో సొంతూళ్లకు వెళ్లే వారి సంఖ్య చెప్పనవసరం లేదు. ఒక్క హైదరాబాద్ నుంచే లక్షల మంది తమ స్వస్థలాలకు వెళ్తారు. దీనివల్ల సాధారణం కన్నా రద్దీ పెరుగుతుంది. ఇదే అదునుగా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికుల దగ్గర నుంచి భారీగా డబ్బులు దండుకునేందుకు సిద్ధమైంది. ఆంధ్ర రాయలసీమ ప్రాంతాలకు నడిచే బస్సుల్లో సీట్లు నెల రోజుల క్రితమే రిజర్వేషన్ అయ్యాయి. గత ఏడాది కన్నా ఈసారి రద్దీ ఎక్కువగా ఉందని అంచనా వేసిన అధికారులు 4410 ప్రత్యేక బస్సుల్ని ఏర్పాటు చేశారు. వీటిలో 50% అదనపు ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయించారు. గత సంక్రాంతికి గణనీయంగా ఆదాయం ఆర్జించిన అధికారులు ఈసారి రోజుకు 10 కోట్ల రూపాయల రాబడి సాధించాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. నార్మల్గా మేము సర్వీస్ నెంబర్స్ 4 డిజిట్ పెడతాం. 9 సిరీస్ తో స్టార్ట్ అయ్యే బస్సెస్ అన్ని కూడా ఈ స్పెషల్ బస్సెస్ కింద పరిగణించబడతాయి. ఆల్రెడీ రిజర్వేషన్ సౌకర్యం ఏర్పాటు చేయడానికి ఇప్పటికే సుమారు 800 బస్సులు వివిధ ప్రాంతాలకి పెరిఫెరల్స్ తో పాటు అంటే ఆన్లైన్ లో రిజర్వేషన్ ఫెసిలిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రయాణికులకి సెపరేట్ మేము టెలిఫోన్స్ కూడా అంటే ప్రత్యేక ఆఫీసును పెట్టడం జరిగింది. ఇప్పటికే రైళ్లు, ప్రైవేటు బస్సులో సీట్లు నిండిపోయాయి. గడిచిన 2 రోజులుగా ప్రత్యేక రైళ్లు ఏమాత్రం సరిపోవడం లేదు. ఇక ఊరెళ్లాలంటే ప్రయాణికులు ప్రత్యేక బస్సుల్ని ఆశ్రయించాల్సి వస్తోంది.